యాలకుల సాగుతో లక్షల్లో లాభం. భారతదేశంలో యాలకులు పెద్ద ఎత్తున పండిస్తారు. దీనిని వాణిజ్య పంటగా కూడా పండిస్తారు. దీని సాగు ద్వారా దేశంలోని రైతులు భారీగా సంపాదిస్తున్నారు. మీరు కూడా యాలకుల వ్యవసాయం చేయాలి అనుకుంటే కొన్ని ట్రిక్స్ అందిస్తున్నారు నిపుణులు. భారతదేశంలో యాలకులు ప్రధానంగా కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో సాగు చేస్తారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా యాలకులకు డిమాండ్ ఉంది. యాలకులను ఆహారం, మిఠాయి, పానీయాల తయారీలో ఉపయోగిస్తారు. ఇది కాకుండా స్వీట్లలో సువాసన కోసం కూడా ఉపయోగిస్తారు. యాలకుల సాగుకు లోమి నేల మంచిదని భావిస్తారు. ఇది లైట్ రైట్ నేల, నల్ల నేలలో కూడా సాగు చేయవచ్చు. యాలకుల పొలంలో మంచి డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలి. ఇసుక నేలల్లో యాలకులు సాగు చేయకూడదు. ఇందులో నష్టం ఉండవచ్చు. యాలకుల సాగుకు 10 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉత్తమంగా పరిగణిస్తారు. యాలకుల యొక్క 1 నుంచి 2 అడుగుల పొడవు ఉంటుంది. ఈ మొక్క కాండం 1 నుంచి 2 మీటర్ల పొడవు ఉంటుంది. యాలకుల మొక్క ఆకులు పొడవు 30 నుండి 60 సెంటీమీటర్లు, వాటి వెడల్పు 5 నుంచి 9 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. పొలం గట్లపై యాలకుల మొక్కలు నాటాలి అంటే 1-2 అడుగుల దూరంలో గట్లు వేయాలి. కాగా యాలకుల మొక్కలను 2 నుంచి 3 అడుగుల దూరంలో గుంతల్లో నాటాలి. తవ్విన గుంతలో ఆవు పేడను మంచి పరిమాణంలో కలపాలి. యాలకుల మొక్క సిద్ధం కావడానికి 3 నుంచి 4 సంవత్సరాలు పట్టవచ్చు. యాలకులు కోసిన తరువాత చాలా రోజులు ఎండలో ఆరబెట్టాలి. దీనికోసం ఏదైనా యంత్రాన్ని ఉపయోగించవచ్చు. ఇది చాలా వేడి ఉష్ణోగ్రత వద్ద 18 నుంచి 24 గంటల పాటు ఎండబెట్టాలి. వానాకాలంలో పొలంలో యాలకుల మొక్కలు నాటాలి. అయితే భారతదేశంలో జూలై నెలల్లో పొలాల్లో నాటవచ్చు. ఈ సమయంలో వర్షం కారణంగా ఖచ్చితంగా తక్కువ నీటిపారుదల ఉంటుంది. యాలకుల మొక్కను ఎల్లప్పుడూ నీడలో నాటాలని గుర్తుంచుకోండి. అధిక సూర్యకాంతి, వేడి కారణంగా దీని దిగుబడి తగ్గవచ్చు. యాలకులు పూర్తిగా ఆరిన తరువాత దాని చేతులు లేదా కొబ్బరి చాప లేదా వైర్ మెష్తో రుద్దుతారు. అప్పుడు అవి పరిమాణం, రంగు మారుతుంది. మార్కెట్లో అమ్మడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. హెక్టార్కు 135 నుంచి 150 కిలోల యాలకుల దిగుబడిని సాధించవచ్చు. మార్కెట్లో యాలకుల ధర కిలోకు 1100 నుంచి 2000 రూపాయల మధ్య ఉంది. అటువంటి పరిస్థితుల్లో మీరు 5 నుంచి 6 లక్షల వరకు సంపాదించవచ్చు.